హాయ్ అండి, నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో సేమియా తోటి ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినా, మనకి ఏదన్నా తీపి తినాలనిపించినా కూడా అప్పటికప్పుడు 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమియాతో ఎప్పుడు చేసుకునే కేసరి పరమాన్నం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళను కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా కరిగించుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. ఇక నేను జీడిపప్పు ఒక్కటే వేసానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు సేమియాను కూడా వేసుకొని సన్నటి మంట పైన ఈ సేమియాను కూడా ఫ్రై చేసుకోవాలి అండి. చూడండి, కాస్త కలర్ చేంజ్ అయింది కదా, ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి బదులు మీరు కావాలంటే ఉప్మా రవ్వ అయినా సరే తీసుకోవచ్చండి. శనగపిండి వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఉప్మా రవ్వనైనా సరే వేసుకొని నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపిండి పచ్చివాసన అంతా పోయి మంచి వాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. శనగపిండి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుందండి. ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. శనగపిండిను సేమియా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం కరిగించిన బెల్లపు వాటర్ అంతా కూడా ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి. నలకలేదన్న ఉండ రాకుండా ఉంటాయి. ఈ బెల్లపు వాటర్ అంతా సరిపోతాయండి. అన్నీ కూడా ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి. మీడియంలో పెట్టేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా స్వీట్లో కలిసేలా కలుపుకోవాలి. 2-3 నిమిషాలకి ఈ విధంగా దగ్గరగా ఉడికిద్దండి. మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లోనే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. రెడ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఒక చిటికెడు వేసుకోండి. చూడటానికి స్వీట్ కలర్ఫుల్గా కనపడిద్ది. అంతే తప్పితే టేస్ట్లో ఏమీ తేడా ఉండదండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేయలేదు. ఇలాగా స్వీట్ అంతా దగ్గర పడి ప్యాన్ నుంచి కాస్త సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ దగ్గరగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించామంటే స్వీట్ చల్లారిన తర్వాత కూడా ఇంకాస్త గట్టిపడిద్దండి. సో అందుకని ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా దగ్గర చిన్న కేక్ ట్రే ఉంటే అది తీసుకున్నానండి. మీరు స్టీల్ బాక్స్లోకైనా సరే తీసుకోవచ్చు ఈ స్వీట్ని. ఈ స్వీట్ అంటుకోకుండా ఉండటం కోసం ఈ బాక్స్కి నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ని అంతా కూడా వేసుకొని స్పూన్తో కానీ ఇలాంటి స్పాచులాతో కానీ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలాగ చల్లారిన తర్వాత ఈ గిన్నె పైన ఒక ప్లేట్ బౌల్ ఇచ్చి గిన్నెని రివర్స్ చేసి చేతితోటి 2 సార్లు ట్యాప్ చేసామంటే స్వీట్ అంటుకోకుండా వచ్చింది. ఇప్పుడు చాకుతోటి నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.